Daily. Taste the Daily. ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు నిర్ణయంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. ఫ్రీ సీట్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వాన్ని అమ్మకానికి పెట్టారు అంటూ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య ప్రజలకి ఆసుపత్రులు అందుబాటులో లేకుండా పోతాయని సజ్జల విమర్శించారు. కట్టి పూర్తయినవి, పోనీ ఏదో పెట్టాలనుకున్నవి కాదు. మెడికల్ కాలేజెస్ అంటే మెడికల్ కాలేజీ ఓన్లీ సీట్లు మెరిటోరియస్ వాళ్ళకి సీట్లు రావడం ఒకటే కాదు, దాంతోపాటు వచ్చే సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెడికల్ ఫెసిలిటీస్కు సంబంధించి కార్పొరేట్ మెడికల్ ఫెసిలిటీసు సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సాధ్యమయ్యే ఇది స్కీమ్. అది ఆ విస్తృతమైన దాంతో చూస్తేనే దాని డెప్త్ అర్థమవుతుంది. అది ఒకటి. ఎడ్యుకేషన్, ఈ రెండు కోర్ ఏరియాస్ ఏ ప్రభుత్వమైనా డెమోక్రసీలో ఇగ్నోర్ చేస్తే అది ఇంకా ప్రభుత్వానికి ఏముంది, మున్సిపాలిటీ పని చేయడానికా ప్రభుత్వం ఉండేది. ఇస్తే ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలనేమో ఎవరైనా కావాలని చెప్తే రాసి చెప్తాను. ఏంది కొడుకు జాగీరా రాష్ట్రం ఏమన్నా? ₹2 కాదు, 8,500 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలని మెడికల్ కాలేజీలకి మళ్ళీ 550 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజ్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 99 రూపాయలకి మద్యం అన్నాం, 99 పైసలకి భూమి అన్నాం. ఇప్పుడు మీకు 999 రూపాయలకి మెడికల్ కాలేజ్ అంటాం. ఇంకేముంది? నీ కొడుకు ఫ్రీగా పిల్లల్ని మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయని చెప్పి 1000 సీట్లు నాకు తెలిసి 900, 850, 900 ఉండేవి 2019 వరకు. ఈ 17 కాలేజీలు వస్తే మరో 1000 సీట్లు ఎన్నో పెరుగుతాయని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాకు అది సీట్లే వద్దు, కాలేజీలు వద్దు, ఇది ఎవరికో ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్పి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాల్సినటువంటి ప్రభుత్వం, పబ్లిక్ ప్రాపర్టీస్కి పబ్లిక్ ఆలోచనలకి అనుగుణంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం ఇది ఒక క్యాపిటలిస్ట్ ప్రభుత్వం లాగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వంలా పనిచేస్తూ ఉంది. మన దురదృష్టం.